కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాళ్ళు, లేనిపోని కారణాలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమను నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ. ఓ చోటు ఉన్నాను, వేచాను, వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా. కాలాలు కళ్ళారా చూసేనులే. అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. సాధారణంగా ఏ మీడియా ఛానల్ వారైనా కూడా సెలబ్రిటీస్ వారినో లేదంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వారినో లేదంటే సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి రాజకీయ పార్టీ వారినో ఇట్లా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. వారిని సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తారు. మరి సామాన్యులని ఎవరు పట్టించుకుంటారు? సామాన్యులలో ఉన్నటువంటి టాలెంట్ని సమాజానికి ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించరు కదా. కానీ మేము చూపిస్తాం, మా ఛానల్ చూపిస్తుంది, నేను చూపిస్తాను. సో ఈరోజు నా స్టూడియోలో ఒక పాప ఉంది. ఆ అమ్మాయిలో మంచి గాయని ఉన్నారని అనుకోవచ్చు. తన ఇన్స్టా పేజెస్లో పాటలు పాడి అవి పోస్ట్ చేస్తూ ఉంటారు. మన ఇంటర్వ్యూస్ మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఒక మేడం సునీత గారని ఆవిడ మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రోగ్రామ్స్ను కూడా ఆవిడ చూసి చాలా బాగున్నాయని చెప్పి మనతో మాట్లాడటం కూడా జరిగింది. ఆవిడ ఈరోజు ఈ పాపని మన స్టూడియోకి పంపించారు. ఆ అమ్మాయిలో కూడా టాలెంట్ ఉందండి, మీరు సొసైటీకి పరిచయం చేయండి అని చెప్పి మన స్టూడియోకి పంపించారు. సో ఈరోజు మన స్టూడియోలో ఇందు చెల్లి ఉంది. తను పుట్టుకతో బ్లైండ్ అయినా కూడా మంచి జాబ్ చేస్తుంది. ఇంకా మిగతా విషయాలు ఇంటర్వ్యూలో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అమ్మా చెల్లి నమస్కారం. ఏం పేరమ్మా? ఇందు కదా నీ పేరు? ఏం చేస్తావు అమ్మా? నేను ప్రెజెంట్ టీసీఎస్ లో జాబ్ చేస్తాను. టీసీఎస్ లో? టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలో. ఎంతకాలం నుంచి చేస్తున్నావు? 2021 లో జాయినింగ్ అయిందండి, డిసెంబర్ 10th. స్టిల్ ఇప్పటికీ చేస్తున్నావు. ఎంత ఇస్తారమ్మా శాలరీ? 16,000. మ్యారేజ్ అయిందిగా? మీ వారి పేరు? రవి. రవి. అంతా బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటాడు. నిజం చెప్పు. అంటే ఈ రోజుల్లో అన్ని బాగున్నా చక్కగా అందంగా ఉన్న భార్యలను కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళని చంపేస్తున్నారు భర్తలో. మరి నీకు అంటే కళ్ళు లేకపోయినా కూడా నీ భర్త బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటాడు. నాకు ఇప్పుడు అంటే తన నుండి నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ కనిపించలేదు. ఇష్టపడుతున్నాడా బాగా నిన్న? మరి నువ్వు? లవ్ మ్యారేజేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న ఒడిస్సాలో ఉంటారు. ఒడిస్సా, రాయగడ. అత్తమామలు? విజయనగరం సైడ్, గజపతి నగరంలో. గజపతి నగరంలో. అంటే నిన్ను ఎలా చూస్ చేసుకున్నారు మీ అత్తమామ? అంటే అనలేదా? అంటే లవ్ మ్యారేజ్ అయినా ఎట్లారా కళ్ళు లేని ఆపిల్ని ఎలా ప్రేమించావని చెప్పి ఇట్లాగా అనలేదా మీ అత్త? ఇంకా వాళ్ళు డైనాసిటీ పరంగా ఆలోచిస్తుంది, కామన్ కదా అన్నయ్య. కానీ తర్వాత తిను చెప్పగానే ఇంకా ఒప్పుకున్నారు. వాళ్ళకు కూడా అబ్బాయి మీద కొన్ని హోప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని ఎందుకు కాదనాలి, అబ్బాయి లైఫ్ అని వాళ్ళకు కూడా ఆలోచిస్తారు. సమాజంలో ఎలాంటి అవమానాలను ఫేస్ చేసావమ్మా నువ్వు? నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు నాకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. చిన్నప్పటి నుంచి మమ్మీ నాకు అలాంటివి ఫేస్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు అది ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇప్పటికైతే రాలేదు. అంటే కళ్ళు లేని వారిని చూసి సమాజం కొంత చేదరించుకుంటది, లేదంటే ఒక హెల్ప్ అడిగినా కూడా పట్టించుకోదు. అది అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటదండి. అందరూ అలా చేస్తారని మనం చెప్పలేము. కానీ కళ్ళు లేని వాళ్ళని ఎందుకు అలా చూడాలి, అండర్ ఎస్టిమేట్ చేయాలి? వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, వాళ్ళు అన్ని చేయగలరు. ఫస్ట్ మనం సింపతిని అవాయిడ్ చేయాలి. మీరు మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ
అందరూ ఒక దగ్గర గుమిగుడి అయ్యో కళ్ళు లేవంట అదేదో పెద్ద డిసీజ్ లాగా, అదేదో పెద్ద అంటురాని వ్యాధి లాగా అలా చూడకపోతే మాకు అదే చాలా. మీకు తోచిన హెల్ప్ మీకు కుదరకపోతే మాకు చెయ్యకపోయినా పర్వాలేదు, అదేదో పెద్ద డిసీజ్ లాగా వెళ్ళి అందరూ మాట్లాడుకోవడం అనేది మాకు బాధ అనిపిస్తుంది కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అవునమ్మా, అంటే అది భగవంతుడి యొక్క చిత్తం అనుకోవచ్చు. అవునా కదా? అందరినీ దేవుడు ఒకేలాగా సృష్టించలేరు కదా, అప్పుడు సృష్టి ఉండదు కదా. ఉంటాయి. అవును. ఏం పాట పాడతావమ్మా? ఏం చేయాలంటే అంటే నీకు నచ్చిన పాట, నీలో ఒక గాయని ఉన్నారు, పాటలు బాగా పాడతావు, నేను కూడా చూసా. కోర్ట్ మూవీలో సాంగ్ పాడు. వేల వేల వెన్నెలంత మీద వాలే వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత గాలి నింపి హాయినంత ఊదమంటే ఊపిరింత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాళ్ళు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. బాగుందమ్మా, బాగుంది, చక్కగా పాడావు. ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ పాట కదా, బాగా రీల్స్ చేస్తున్నారు. డాన్స్ అట్లాంటిది కూడా వచ్చామా నీకు? డాన్స్ రాదు. ఇప్పుడు అంటే మూవీస్ ఏవైనా అట్లాంటివి వింటావమ్మా నువ్వు? అంతేనా, వింటావు. నా ఇంటర్వ్యూస్ ఏమన్నా చూసావా? అదే విన్నావా? రీసెంట్ గా ఒక బ్లైండ్ స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేశారు కదా, మీ ఛానల్ చూస్తూ ఉంటావు. బాగుంటాయా మంచి మంచి టాపిక్స్ తో? బాగుంటాయండి, మీ సర్వీస్ కానీ మీ ఇంటర్వ్యూస్ కానీ బాగుంటాయి. మీలాంటి వాళ్ళే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళ టాలెంట్ ని గుర్తించాలి. టాలెంట్ లేని వాళ్ళు, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి హెల్ప్ చేసి మీరు మంచి ఆపర్చునిటీస్. డెఫినెట్లీ చేస్తానమ్మా, అందులో డౌట్ లేదు. డెఫినెట్లీ చేస్తా. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, లేకపోతే బ్లైండ్ అవ్వచ్చు, లేదంటే పేదవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా చేస్తా. అంటే ఎంకరేజ్ చేస్తాం, ఏదైనా అంటే ఎంకరేజ్ చేస్తాం, సమాజానికి పరిచయం చేస్తాం, అందులో డౌటే లేదు. ఇంకేం పాట పాడతామమ్మా? ఇంకా ఏదైనా నీకు నచ్చిన పాట, భక్తి పాట ఏదైనా, దేవుడి పాట? దేవుడి పాట అయితే దుర్గమ్మ పాడు. శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మ చిట్టి చెల్లెలివమ్మ ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ కంచి కామాక్షివమ్మ నీ నవ్వులో పున్నమి వెన్నెలే విరబోయునమ్మా తల్లి అన్నపూర్ణకు నీవు కన్న బిడ్డవా నీవు కన్న తల్లిలా నాకు జోల పాడవా శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మ చిట్టి చెల్లెలివమ్మ ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ కంచి కామాక్షివమ్మ. బాగుంది. ఇది అన్నమయ్య సినిమాలో ఇది ఒక పాట ఉంటదమ్మా, నిగమ నిగమాంత వర్ణిత. విన్నావా? విన్నాను కానీ నాకు అది ఫుల్ గా వచ్చినంత వరకు పాడు. పాడు. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. బాగుంది, చాలా బాగుంది. నేను పాడినా ఇది?
పాడతాను, మరలా నాతో పాటు నువ్వు పాడు. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. ఎలా ఉంది నా గొంతు? బాగుందా? బాగా పాడుతున్నానా? ఇంకేం పాటలు పాడతావు? పాడాలి, నువ్వు ఒక 2-3 పాటలు పాడాలి. ఎందుకంటే ప్రజలు చూడాలి కదా నీ టాలెంట్ ని, ప్రజలు చూడాలి. ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలనేది నా ప్రయత్నం. మీలాంటి వారిని కూడా బయటికి తెచ్చి, ఇంకా నీకు నచ్చిన పాట, అమ్మ పాట గాని, నాన్న పాట గాని, జోల పాట గాని, ఇట్లాంటివి ఏమైనా? తరగని బరువైన వరమని అనుకుంటూ తనున మోసావే అమ్మా, కడుపున కదలికనై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. తందాని నాని తాని తందాను తానే నానేను, ఏ తందాని నాని తాని తందాను తానే నానేను. ఇంకా హై పిచ్చో లేపాల అక్కడ. ఇంకా నాన్న గురించి ఇంకేం లేదా? ఇంకా నీకు నచ్చిన పాట ఏదైనా, ప్రేమ పాటలు కానీ? ఇది లవ్ మ్యారేజ్ కదా, అంటే ఎక్కడ మీ ప్రేమ ఎక్కడ చిగురించింది? కాలేజీలో పరిచయం. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే మీ వారు ప్రపోజ్ చేశారా? అంటే డైరెక్ట్ గా మ్యారేజే, అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయటం అట్లాంటిది లేదా? నువ్వు కూడా ఇష్టపడ్డావు. మరి పెళ్లి చేసుకుంటారు ఒకరికొకరని అనుకున్నారా? అనుకున్నారా? అనుకున్నాం కాబట్టి మాట్లాడుకున్నాం కదండి. అనుకోకుండా ఊరికే మాట్లాడుకొని వద్దు అని అనుకోవడం ఇంకెందుకు, అంటే ఒప్పించుకోవాలి అనుకున్నాము, ఎలాగైనా స్ట్రగుల్ చేసి చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి మాట్లాడుకున్నాం. ఘనంగా పెళ్లి చేశారా మీ ఫ్యామిలీ మెంబర్స్? మీ అమ్మగారు, మీ మామయ్య గారు వాళ్ళంతా? కట్నం ఎంత ఇచ్చా మరి? కట్నం నేను తనేం తీసుకోలేదండి. తీసుకోలేదు? నిజమేనా? వెరీ గుడ్. కట్నం తీసుకోలేదంటే మంచిదే, మంచి వ్యక్తే. మరేమైనా మీ తరపు నుంచి ఏమైనా పెట్టారా కట్న కానుకల కంటే? కట్నం కాకపోయినా ఇంకేమైనా ఇచ్చారు? రింగ్ పెట్టారు. ఏం చేస్తారు అక్కడ అమ్మ నాన్న? డాడీ బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ ప్రోగ్రామ్స్ కి టైలరింగ్ చేస్తారు. ఇంకా నీకు అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఏం చదువుతుంది చెల్లి? అయిపోయింది. తను బ్లైండ్ కాదు కదా? లేదు. భగవంతుడు నిన్ను ఇలా పుట్టించినందుకు దేవుడి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? నాకు ఎప్పుడు కోపం రాలేదు. చెప్పా కదన్నయ్య, నాకు ఎప్పుడు అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ తీసుకురాలేదు. నేనే చెప్తున్నా కదన్నయ్య, దేవుడు అందరినీ ఒకేలా ఉంటే అది సృష్టి అని, దేవుడు ఇలా అని అలా అని మనం ఎందుకు అనుకోవడం, ఒక్కొక్క విధంగా ఉంటారు. నాకెప్పుడు దేవుడి మీద అలాంటి కోపము అలాంటి బాధ ఇప్పటి వరకు అయితే రాలేదండి. రాలేదు. ఎందుకంటే నాకు నేనే మై సెల్ఫ్ ఐ విల్ మోటివేట్. నేను నా సెల్ఫ్ ని మోటివేట్ చేసుకోగలను, చేసుకుంటాను. అది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఈ సందర్భంగా నీకు ఒకటి చెప్తున్నానమ్మా, కళ్ళు లేకపోవడమే నీకు మంచిది. ఎందుకో తెలుసా? ఈ సమాజంలో జరిగేటువంటి కుట్రలు, హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు, చూడకూడనటువంటి నానా చెత్తంతా కళ్ళున్నటువంటి మేమంతా చూస్తున్నాం. నువ్వే బెటర్ ఇంకా, ఎందుకంటే మేము చూసి బాధపడుతున్నాం. మా కళ్ళతో మేము ఈ సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని చూసి బాధపడుతున్నాం. అంటే కొంత మా కళ్ళతో చూసింది వేరు కదమ్మా, కళ్ళతో చూసిన ఆ ఫీల్ వేరు, విన్నటువంటి ఆ ఫీల్ వేరు కదా. కొంతవరకు భగవంతుడు నీకు గిఫ్టే కళ్ళు లేకపోవటం అనేది.
అదే ఈ సొసైటీలో ఇలా నాకు గిఫ్టే, అందులో డౌటే లేదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే సమాజం అంతా పాడైపోయిందమ్మా, అవునా కదా. ఆడపిల్లలు కూడా సోషల్ మీడియాలో రీల్స్, విపరీతమైనటువంటి రీల్స్ చెప్తున్నాను కదా. ఎవరిది తప్పు అని ఓన్లీ అమ్మాయిలదే తప్పు అని చెప్పలేము, ఓన్లీ అబ్బాయిలదే తప్పు అని చెప్పలేము. ఈ సొసైటీ అలా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అలా నడుస్తుంది. మరి పేరెంట్స్ కూడా ఎందుకని, ఇప్పుడు ఆడపిల్లలు చాలా మంది, ఇప్పుడు మగవాళ్ళు అంటే సరే వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు రోడ్డు మీద బట్టలు తీసుకొని తిరిగినా కూడా ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. అమ్మాయి అబ్బాయి ఏది చేసినా అమ్మాయితో కలిసి చేసినప్పుడు అమ్మాయిదే హిస్టరీ అవుతుంది, అంతే కదా. అమ్మాయి ఏది చేసినా అబ్బాయితో చేసినప్పుడు అమ్మాయిదే హిస్టరీ అవుతుంది. మరి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎందుకని ఖండించట్లేదు? సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కదా అమ్మాయిలు, తల్లిదండ్రులు చెప్పాలి కదా, చెప్పాలి. ఖండించట్లేదని మనకి ఎలా తెలుస్తుందండి? వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో ఏ తల్లిదండ్రికైనా బాధనే అనిపిస్తుంది. తల్లి కూడా ఒక ఆడదే కదండి, అవును. చెప్పకుండా ఎలా ఉంటారు? చెప్పినా వినరు కొంతమంది కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే మా పాప అలా చెయ్యదు, ఇలా చెయ్యదు. తల్లి ప్రేమ కదండి. తల్లిదండ్రులు ఏమని నమ్ముతారు? మా పాప అలా చెయ్యదు, మా పాప అలాంటిది కాదని నమ్మకంతో వాళ్ళు కళ్ళు మూసుకుని ఎక్కడికి వెళ్తామన్నా పంపించేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు అన్నయ్య ఇవన్నీ జరుగుతాయని? సోషల్ మీడియాలో తెలిసినా జరిగాక వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుని ఏడవడం తప్ప. ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చుంటావు అనుకున్నావా? అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీత అక్క వల్ల నేను ఇప్పుడు ఇలా మీ దగ్గర ఈ స్టూడియోలో ఉన్నాను అన్నమాట. మీ ఆపర్చునిటీ వల్ల, తన పరిచయం వల్ల. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీకు మరిన్ని ఇంటర్వ్యూస్ వాళ్ళు, అంటే మా మీడియా వాళ్ళు, మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు పిలుస్తారు, వెళ్తావా? తప్పకుండా వెళ్తాను. వెళ్ళాలి, నీకున్నటువంటి టాలెంట్ ని చూపించాలి. ఇంకేదైనా పాడపాడు. ఎవరిష్టం నీకు గాయకుల్లో? మామూలుగా మేల్ సింగర్స్ లో ఎవరిష్టం? బాలుగారు అంటే ఇంకా అందరికీ ఎలాగూ. అవును, బాలుగారు పాడిన పాట ఒకటి పాడేదన్నా నీకు ఇష్టమైంది ఏదైనా? బాలుగారు పాడడం అంటే నాకు ఓల్డ్ సాంగ్స్ నేను ఎప్పుడు, ఏదైనా నీకు ఇష్టం వచ్చినటువంటి పాట బాలుగారిది నువ్వు విన్న వాటిల్లో? నేను ఎప్పుడు బాలుగారు అంతా వినలేదు. ఫీమేల్ సింగర్స్ లో సునీత గారు ఇష్టం. సునీత గారు. సునీత గారు పాడిన పాట ఏదైనా ఉందా? ఏం చేస్తూ అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం, నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. వెరీ గుడ్, బాగుంది. సునీత గారిని కలిసే అవకాశం వస్తే కలుస్తావా? తప్పకుండా కలుస్తాను. ఎందుకంటే నువ్వు ఆవిడ ఫ్యాన్ అంటున్నావు కదా, ఫ్యానేనా? వాయిస్ ఇష్టం. ఇంకేమి ఉంటావు సునీత గారు? ఇంకో పాట ఏదైనా పాడతావా? అంటే గుర్తు లేకపోవచ్చు నీకు. అవును, అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను. అవును, నీ ఇన్స్టాలో పెట్టావు కదా పాటలు, అందులో ఒక పాట పాడేదైనా నువ్వు పోస్ట్ చేసావు కదా. ఓ చోటు ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కల్లార చూసేనులే వసంతాలు వేచుంది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. బాగుంది, చాలా బాగుంది, మంచి హై పిచ్ తో పాడావు చక్కగా. ఇంకా ఇన్స్టాలో ఇంకేమేం పాటలు పోస్ట్ చేసావు? ఇంకా పోస్ట్ చేశాను.
గుర్తున్నాయా ఏమేం పోస్ట్ చేసావు? పాడు, ఇంకో పాట పాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు. పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వులేనా. నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలో నా ఓదార్పు నేను లేనారా. ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా. ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా. కన్న పేగు బంధము 9 నెలలు మోసి కన్నరా నీ కులాల పోసి రొమ్ము పైనే మోసి నీ ప్రాణం పోసిరా కన్నా ప్రాణం పోసిరా నీకు ప్రాణం పోసిరా. నైస్ అమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది చాలా ఫీల్ తో పడినట్టున్నావు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా మీడియా ద్వారా? నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా బ్లైండ్స్ కి మాలాంటి వాళ్ళకి కొంచెం అంటే సింపతి చూపించకుండా మీకు తోచిన హెల్ప్ ఏమైనా చేయాలనిపిస్తే కుదిరితే చేయొచ్చు, లేకపోతే లేదు. అంతే తప్ప సింపతి చూపించి అందరూ అయ్యో 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 అంటే కొంచెం మాకు కూడా మీరు అప్పుడు మమ్మల్ని జాలి పడమని మోటివేట్ చేసినట్టుంది. ఓకే, అవును. మాకు లేని కానీ నేను ఎక్కడ జాలి పడను తెలుసా. ఇప్పుడు నిన్ను జాలిపడి ఇక్కడ పిలిపించలా, నీ టాలెంట్. ఆ మాట చాలా జాలి పడకుండా మీరు, ఎందుకంటే నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, నీ భర్త జాబ్ చేస్తున్నాడు, నీకు తల్లిదండ్రుల సపోర్టు మీ అత్తమామల సపోర్టు ఉంది, ఇంకా మీకు పెన్షన్ వస్తుంది. మీ మీద ఎందుకు జాలి చూపిస్తాం? ఎందుకు? ఇప్పుడు మీ పెళ్లి చేసుకున్నారు, చక్కగా మీ తోడుంది. సమాజంలో కూడా చూపించకూడదు. ఎందుకంటే బ్లైండ్ లో ఉన్న చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు తెలుసా. ఈరోజు బ్యాంకుల్లో, రైల్వే, చాలా మంది బ్యాంక్స్ లో, రైల్వేస్ లో తక్కువ కాదు. అవును. రాజు అని ఆ సింగర్ ఒకడు ఒక అబ్బాయి ఉంటాడు తెలుసా, కళ్ళు కనపడవు. సజ్జనార్ సార్ కూడా పిలిపించి అతనితో పాటలు పాడించాడు. చేతితో ఇట్లా కొడతా పాడతాడు. ఎంత బాగా పాడతాడు, చాలా బాగా పాడతాడు కదా. చేత్తో ఆయన, అవును 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 అవును, బాగా పాడతాడు. మంచి టాలెంట్ అతను, గొంతు గాని. విన్నావా ఆయన పాటలు? విన్నావా? అంటే చాలా తక్కువ ఇన్స్టాలో చూసినప్పుడు అలా. అవును అవును. ఇంకేం చెప్తా? ఇంకేమైనా చెప్పాలని ఉందా, ఏమైనా పంచుకోవాలని ఉందా సమాజానికి, లేకపోతే ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటే? ఇప్పుడు మన సిటీస్ లో అంటే బ్లైండ్స్ గురించి అందరికీ అవేర్నెస్ ఉంది. సో మనం ఎవరైనా విలేజెస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూపించి బ్లైండ్స్ గురించి కొంచెం విలేజెస్ లో కూడా బ్లైండ్స్ అంటే ఒక చిన్న చూపు లేకుండా ఉండేలాగా చూసుకుంటే అదే చాలు. జాలి పడకుండా ఉండేలాగా చూసుకుంటే అదే చాలు. పేరెంట్స్ కూడా నేను నా తల్లిదండ్రులు అనుకొని చెప్తున్నాను. అన్నయ్య వాళ్ళైనా చెల్లి వాళ్ళైనా ఎవరైనా బ్లైండ్స్ ఉంటే వాళ్ళు ఏం చేయలేరని వదిలేకుండా మంచిగా వాళ్ళని చదివించి, చాలా స్కూల్స్ ఉంటాయి, చాలా కాలేజెస్ ఉంటాయి, బ్లైండ్స్ కి ఏవి లేవని లేవు, గవర్నమెంట్ తరఫున చాలా ఉంటాయి, మంచిగా చదివించి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ లో లేకపోతే సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాను. బ్లైండ్ అని మా అమ్మ వాళ్ళు నన్ను చదివించలేరు, నేను చదువుకోలేనని ఇంట్లోనే ఉంచేశారు. ఇంకా బ్లైండ్ కదా నాకు పెళ్లి అవ్వదు, మాట్లాడితే ఇంకా అదే, నాకు పెళ్లి అవ్వదు, నేను చదువుకోలేను. ఒకసారి చదివిస్తే కదా చదువుతుందో లేదో తెలిసేది. సో నేను పేరెంట్స్ కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటాను, అందరినీ చదివించాలి. బ్లైండ్స్ అనే కాదు, ఏ లోపం ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఒక మనిషికి ఏదో ఒక టాలెంట్ అనేది దేవుడు ఇస్తాడు, ఇచ్చే ఉంటాడు. అది మనం కొంతమందిని గుర్తిస్తాం, కొంతమందిని గుర్తించలేము. సో పేరెంట్స్ కి నేనైతే ఇది ఒక్కటే చెప్తున్నాను, బ్లైండ్ అని ఎవ్వరూ బాధపడొద్దు, మంచిగా చదివించండి. డెఫినెట్ గా చదువుకొని మీ ఖచ్చితంగా నేను మాటిస్తాను, మీ ఇంట్లో వాళ్ళు నార్మల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని బ్లైండ్స్ మిమ్మల్ని పోషించే వాళ్ళకి ఆ శక్తి కూడా ఉంటది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను చాలా మందిని చూసాను కూడా, చాలా మందిని చదివించలేదు, మ్యారేజ్ నాకు అవ్వదంట, నాకు ఏది రాదని ముందే మా అమ్మ వాళ్ళు ఇంకా ఇంట్లో ఉంచేసారు అనుకునే వాళ్ళని కూడా చూసాను. అందుకని చెప్తున్నాను. ఏదన్నా అంటే ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన సునీతకి చెప్తాను.
తర్వాత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు చెప్తాను. ఇంకా నాకు ఈ జాబ్ చూపించిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నాకు TCS అనేది నాకు నిజంగా నాకు గాడెస్ లాంటిది ఆ జాబ్. ఎందుకంటే నేను చాలా అంతకుముందు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చాను. అంటే కొంచెం మమ్మీ టైలరింగ్ చేసి ఒక్కతే నన్ను చెల్లిని అంటే డాడీ సపోర్ట్ ఉన్నా కొంచెం, కానీ ఎక్కువ మమ్మీ లైఫ్ లీడ్ చేసింది మాది. చెల్లిని నన్ను తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పినా సరిపోదు కదండి. తల్లిదండ్రులకి జన్మంతా మనం థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. కాబట్టి తల్లిదండ్రులకి ఎలాగో థ్యాంక్స్ చెప్తాను. సో నాకు ఈ జాబ్ చూపించిన మ్యామ్ కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎవరు ఆవిడ పేరు చెప్తా? ఆమె పేరు అభిజ్ఞ మ్యామ్ అని. ఏం చేస్తారు ఆవిడ? ఆమె ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు నేను కాంటాక్ట్ లో ఈ మధ్య లేవా, కానీ మ్యామ్ నాకు జాబ్ చూపించినందుకు మాత్రం మ్యామ్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అభిజ్ఞ మేడం గారు, నేను కూడా చెప్తున్నా. అభిజ్ఞ గారు మరి మీరు ఎవరో మాకు తెలియదండి. ఈ చెల్లికి జాబ్ చూపించినందుకు మీకు శశి టీవీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారీ చెప్పాలంటే ఎవరికైనా చెప్తావా? చెప్పేసాయి. ఏదో ఎవరినైనా బాధ పెట్టినా నేను ఇప్పుడు వరకు అయితే నాకు బాధ పెట్టినట్టు అనిపించలేదు. ఒకవేళ ఎవరైనా బాధ పెట్టుంటే మాత్రం సారీ. అండ్ ఈ ఇంటర్వ్యూలో నేను ఏమైనా ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఎవరి గురించి నువ్వేం మాట్లాడలేదమ్మా, ఎవరి గురించి ఏం మాట్లాడలే. సో ఫైనాన్షియల్ గా అయితే నీకేం ప్రాబ్లం లేదు? ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు, సరిపోతుందండి మాకైతే. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు, అంత హ్యాపీ ప్రస్తుతానికి. పిల్లల ప్లానింగ్ ఉందా? డెఫినెట్లీ ఉంది. సో చెప్పాల్సినవన్నీ చెప్పేసావు, మంచి పాటలు పాడావు. అవకాశాలు ఇస్తే చక్కగా వినియోగించుకుంటావా? ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సినిమాల్లో పాటలు పాడాలని లేకపోతే ప్రైవేట్ సాంగ్స్ పాట పాడాలని ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. సరే చూద్దాం. ఎందుకంటే సమాజంలో నీలాంటి వారిని కూడా చాలా మంది ఎంకరేజ్ చేశారు. అంటే నీలాంటి వారిని అంటే నువ్వు తప్పుగా అనుకోద్దమ్మా, ఇట్లాంటి వారిని కూడా చాలా మంది ఎంకరేజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరో ఒకళ్ళు చూసి స్పందిస్తారేమో అని నేను కూడా అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక ప్రయత్నం అయితే చేశాను. ఎందుకంటే టాలెంట్ ఉన్న నీలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడమే నా ప్రయత్నం. తీసుకొచ్చాను. ఇక సమాజానికి వదిలిపెట్టేస్తాను, సమాజంలో చాలా మందికి వదిలిపెట్టేస్తాను. గాయని గాయకులు వాళ్ళందరూ చూస్తారు కాబట్టి అవకాశం వస్తే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ అవకాశం రాకపోయినా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తా. ఎవరు పట్టించుకోకపోయినా ఏదో ఒక పాట పాడించే ప్రయత్నం అయితే చేస్తా. సరేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. బాగుండాలి, నువ్వు బాగుండాలి. నాది ఒకటేనమ్మా, ఈ రిక్వెస్టే అనుకో. ఏంటంటే నీ తోచిన సాయం నీ పక్కన వాళ్లకు, నీ పొరుగు వారికి, నువ్వు ఎక్కడన్నా వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నీ తోచిన సాయం, అది 100 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 50 రూపాయలు అవ్వచ్చు, లేదంటే అన్నం పెట్టడం, ఇట్లాంటివి చెయ్యాలి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రశాంతంగా చక్కగా బాగున్నారు, మంచిగా 3 పూటలా తింటున్నారు. ఏది కావాలంటే తినొచ్చు. నేను కూడా అంతే, 3 పూటలా బిర్యానీ తినొచ్చు, మటన్ బిర్యానీలు తినొచ్చు, లేదా చికెన్ బిర్యానీ తినొచ్చు, ప్రాన్ బిర్యానీ కూడా తినొచ్చు. ఎందుకంటే భగవంతుడు తిన్నట్టే, భగవంతుడు ఆ శక్తి. కానీ అది కూడా గంజి అన్నం కూడా తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ వంతు నా వంతు, నేను ఎవరికైనా ఇదే చెప్తా ఇంటర్వ్యూలో, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తానమ్మా, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన తోచిన సాయం. ఓకేనా? అది చెయ్యాలి. నువ్వు చేసి నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలనే, ఈరోజు నేను ఒక 5 అన్నం పెట్టానన్న పేదవాళ్ళకని నువ్వు నాకు చెప్పాలి. నువ్వు ఎప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, మా ఇందో చెల్లి నేను చెప్పినట్టు చక్కగా చేసిందని నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇది నా రిక్వెస్ట్. చేసి నువ్వు చెప్పాలి నాకు, అన్నయ్య ఇదిగో ఈరోజు 5 నేను భోజనం పెట్టాను, నా తోచిన దాంట్లో నాకున్న దాంట్లో, లేదంటే 2 భోజనం పెట్టాను అనేది నువ్వు నాకు చెప్పాలి. అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది చెల్లి ఇందు, తన పేరు. తన హైదరాబాద్ లోనే ఉంటది. పాటలు చూశారు కదా, మంచి పాటలు పాడించాను, మంచి గొంతు తనది. ఎవరైనా అవకాశం ఇస్తే పాటలు పాడాలి, ఆల్బమ్స్ లో అయినా సరే, లేకపోతే మూవీస్ లో అయినా సరే, ఇంకేదైనా ప్రైవేట్ సాంగ్స్ లో పాటలు పాడాలనే కోరికతో ఉంది. ఇలాంటి వారిని మనం గుర్తించాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడే సమాజంలో మనందరం పట్ల కూడా ఒక మంచి బాధ్యత కలిగిన వారుగా సమాజం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలి. మీడియా వారు కూడా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఈ పాపని ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలని ఎవరైనా మీకు అనిపిస్తే నన్ను కాంటాక్ట్ నెంబర్ అడిగితే నేను తన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను. మీరు కూడా ఇట్లాంటి వారిని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. చూద్దామమ్మా నీ లక్ ఎట్లా ఉంటుందో. గాడ్కు వదిలేసాయి. మరి
నా ప్రయత్నం నేను చేశాను, సొసైటీకి పరిచయం చేశాను, నిన్ను సమాజానికి పరిచయం చేశాను. ఓకేనా? చూద్దాం ఇంకా తర్వాత నువ్వు బిజీ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తున్నా. అంటే బిజీ అంటే లైక్ ఇంటర్వ్యూస్ ద్వారా అవ్వచ్చు, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కువ జరుగుతున్నా కూడా అవి చూసిన ఎవరో ఒకరు గాయకులు నీకు ఆపర్చునిటీ ఇవ్వాలని నా ప్రయత్నం అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ధన్యవాదాలు.